భక్తులారా, స్వామీజీ బిలిపిత్ర తరపు నుంచి, నా తరపు నుంచి మీ అందరికీ ప్రణామం ప్రణామం. ఇప్పుడు స్వామీజీ వచ్చే ముందు, అంటే ఆయన వచ్చే ముందల ఆయన ఒక గొప్పతనం మీకు తెలియాలి, తెలియపరచాలి. అది నా పని. ఆయన గురించి తెలిసిన వాళ్ళు అస్సలు పట్టించుకోరు, ఆయనను తెలియని వాళ్ళు ప్రాణం ఇస్తారు. అదే గొప్పతనం, ఆయనలో ఉన్న గొప్పతనం అది. ఆయన అంటే అంత మహానుభావుడు. ఎక్కడో హిమాలయాల్లో ఘోరమైన తపస్సు చేసుకుంటూ ఒక ఘోరంగా వింత జీవిలాగా మారిపోయాడు ఆయన. ఆయన అజ్ఞానం అనే నదిలో ప్రవహించే మహా అజ్ఞాని. ఆయన గురించి ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే మీ స్వామి, మీ స్వామికి పిలిపి తీసామని పేరు వచ్చింది. చాలా మంచి ప్రశ్న, కానీ ఈ టైంలో అడగాల్సింది. కానీ నేను చెప్తా, నా గురువు గారు పిలిపితే స్వామి కోసం అలా ఒకరోజు శుద్ధపప్పై ముద్దపప్పై ఇంట్లో పడుకున్నప్పుడు అలా పెళ్ళం వచ్చింది. కుక్క కొట్టుడు కొట్టింది. అలా కొట్టినప్పుడు బాగా హట్ అయిపోయి కుక్కై నక్కై అలా వీధిలో పొట్టి తిరుగుతున్నప్పుడు సడన్గా పిల్లి వచ్చింది, బర్ర పిత్తుంది. అదే పిత్తుని ఇన్స్పిరేషన్గా తీసుకొని హిమాలయాలకు పోయాడు. అక్కడ వెళ్ళి ఘోర తపస్సుతో పిల్లిపిత్రి స్వామిలాగా అవతారం చెందిండయ్యా. అంత గొప్ప మనిషయ్యా ఆయన. ఆయన 5 అడుగుల పిలిపిత్రే, 5 అడుగుల పిలిపిత్రే, కాకులు దూరని కారడివి, కాకులు దూరని కారడివి, చిట్టలు దూరని చిట్టడివి, చిట్టలు దూరని చిట్టడివి, ఆయన కుక్కలాగా దూరే కుక్కడివి, కుక్కలాగా దూరే కుక్కడివి, చిట్టలాగా దూరే చిట్టడివి, చిట్టలాగా దూరే చిట్టడివి, కొప్పుల దూరే కొప్పడివి, కొప్పుల దూరే కొప్పడివి, టుప్ టుప్ టుప్. స్వామి వచ్చిండు, పిలిపిత్రి స్వామి వచ్చిండు. స్వామి, నన్ను క్షమించండి, మిమ్మల్ని చంపడానికి వచ్చినాం. దేనికి నాయన? నిన్న నల్లకేస్తాను చెప్పారు స్వామి, మీ రక్తంతో భూమి కడితే మళ్ళీ పబ్జి రిటర్న్ వచ్చేద్దంట. ఇండియాలో పబ్జి బ్యాన్ చేస్తే దానికి నా రక్తంతో భూమిని కడిగితే ఏమొస్తుందిరా? స్వామి, పబ్జి అంటే పిచ్చి స్వామి నాకు. ఈ పిచ్చిలో పబ్జి పెట్టా నల్లకేసి గారికి జనాలు రావడం ఇష్టం లేదనుకుంటా, అందుకనే ఇలా ప్లాన్ చేసిండు. స్వామి, ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళు కష్టపడి చేస్తున్నా ఒక లైక్ వస్తలేదు, ఒక షేర్ ఇట్లా చేస్తలేదు. ఏం చేద్దాం సార్? చూడు నాయన, బాయ్స్ ఏం చేసినా ఈ సమాజం పట్టించుకోదు. అదే ఒక అమ్మాయి కన్ను కొడితే నైటే స్టార్ అయిపోతుంది. కాదు 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 కాదు, కరువు బిడ్డలు స్టార్లు చేసేస్తారు. స్వామి స్వామి అరే చంపేసిన వాళ్ళు తెలుసుకుని నన్ను కూడా చంపేసిన శాంతి 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 శాంతి. కూర్చో, నువ్వు కూర్చో కూర్చో కూర్చో. స్వామి, నన్ను ఎవరు వదిలేసిందంట? అదే ఏ స్వామి నువ్వు? 2 దెబ్బలకి ఇట్లయితున్నావు, కొంచెం కొట్టించుకోవచ్చు కదా. అరే వాళ్ళెవరు వాడు వదిలేస్తే ఆ తర్వాత నన్ను కొట్టి చంపేటట్టున్నాడు రా వాడు. ఏ స్వామి నువ్వు? అరే ఇంత దాన్ని కొంచెం భరించు స్వామి, ఇంత కదా కొట్టింది వాడు.
అది కాదు స్వామి, వాడి విషయంలో నువ్వు ఏదో ఒకటి చేయాలంతే, చేయాలంతే. ఓ స్వామి ఏం చేస్తూ అరే నువ్వే కదా ఏదో ఒకటి చేయాలో. ఏదో ఒకటి చేయంటే ఆయనకి ఏదో దారి చెప్పమని. కూర్చో, కింద కూర్చొని ఫస్ట్ నువ్వు స్వామి కూర్చో, ఏదో ఒకటి చెప్పు. అరే నీళ్ళెవరు నిన్ను వదిలిస్తే నా మీద పడ్డావేంట్రా? అసలే గ్రహం కప్పలా ఉన్నావు, నిన్నేదో ప్రేమించిందిరా అది. చూడు నాయన, ఈత వచ్చాకే నీటిలో దూకాలి. ఈత రాకుండా దూకి ఇలా పక్కవాడి మీద పడి కరువు తీర్చుకోవద్దు. ప్రేమించడమే కాదురా, భరించే శక్తి కూడా ఉండాలి. హలో, ఆధార్ కార్డు పోయిందా? సరే ఒక్క నిమిషం, నేను పిలిపిత్రి సాగిని అడిగి చెప్తాను. నీ ఫ్రెండ్ ఆధార్ కార్డు నీ చేయి చూసి చెప్పాలా? అవును సార్, నువ్వు చెప్పాలి. ఇలా చిన్న చిన్న పనులు నేను చేయండి అయినా అంటున్నాడు. అసిస్టెంట్ చూసినాడు, ఇదిగో అసిస్టెంట్ ఆధార్ కార్డు అంటే చూడు. నేను మీసాలు పనిచేస్తున్నాను. అరే సరే ఏదో ఒకటి చేద్దాం. వెబ్సైట్లో చూస్తారు. ఆధార్ కార్డు నెంబర్ రాసుకోరా. పిలిపిత్రి స్వామి అసిస్టెంట్ చెప్పిండు, నెంబర్ చెప్పిండు, మెసేజ్ పెడుతున్నా చూసుకో. చూడండి భక్తులారా, ఒక భక్తుడి ఆవేశం వలన మన స్వామీజీకి మీకు విమానం మోత మోగించింది. కాబట్టి ఇప్పుడు మన పిలిపిత్రే స్వామి గారు విశ్రాంతి తీసుకోబోతున్నారు. మన పాట స్వామీజీకి పాట పాడదాం, సరేనా? రెడీ? స్వామి, ఈ భూమి పైన ఆడవాళ్ళు మగవాళ్ళు సంబంధం లేకపోతే ఎలా బతుకులు స్వామి? చిన్న టాపిక్ కాదా, పెద్ద టాపిక్. ఇది ఎపిసోడ్లో తెలుసుకోరా, వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను, సరేనా? పాట పాడుకోరా, జ్ఞానం చేసుకుంటా నేను. భక్తులారా, తదుపరి ఎపిసోడ్లో భార్యాభర్తల మధ్య సంబంధాలు, వాటి గొప్పలు అన్నీ తెలుసుకుంటాము. అప్పటి వరకు ఈ పెద్ద పిలిపిత్రేని, ఈ చిన్న పిలిపిత్రేని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు ప్రకటిస్తున్నాను.